మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించి మహిమను బట్టి మరొక దినమున దేవుడు మనకు వాక్యము వినే కృపను అనుగ్రహించారు. మరి వాక్యాంశమును వాక్య రూపంలోనే గమనిద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, పేజ్ నంబర్ 205, క్రొత్త నిబంధన. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. సగం నుంచి చదువుదాం. 22వ వచనం సగం నుండి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా ఎవరి రక్తాన్ని చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. యేసయ్య రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఎందుకు యేసయ్య రక్తమే ఇచ్చారు? మనలో ఎవరైనా రక్తం ఇయ్యచ్చుగా. మన రక్తం బాగానే ఉంది, మన రక్తం ఖాళీగానే ఉంది, మన రక్తం ఒంట్లో ఉంది. మరి ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే తీసుకోబడింది? ఎందుకు దేవుడే మరి భూలోకానికి రావటం జరిగింది అని అంటే, ఈ రక్తం ఎట్లాంటి రక్తం కావాలి? నిష్కళంకమైన రక్తం, కళంకము అంటని రక్తం కావాలి. అందుకే బలిచ్చేటప్పుడు కూడా మేకని, గొర్రెని, పావురాన్ని, మరి ఆవుని ఎట్లా ఇస్తారంటే మచ్చ లేనటువంటిది, జబ్బు లేనటువంటిది, కళంకము లేనటువంటి దాన్ని, స్వచ్ఛమైన దాన్ని వారు బలిగా అర్పిస్తారు. మరి దేవునికి ఇచ్చేటువంటి బలినే అంత నిష్టగా ఇస్తుంటే, మరి మానవుల పాపముల నుండి రక్షించటానికి అప్పుడు ఇంకెంత స్వచ్ఛమైన రక్తం కావాలి? కాబట్టి మనుష్యులలో పాపం ఉంది, మనుష్యుల రక్తములో పాపం ఉంది. ఎందుకు? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, మానవులను సృజించెను. మానవుడు పండు తిని పాపము చేశాను, ఆజ్ఞను అతిక్రమించెను. కాబట్టి పాపము మానవుడిలోనికి చొరబడింది. కాబట్టి దేవుని యొక్క రక్తము మాత్రమే నిష్కలంకమైనది. కాబట్టి దేవుని యొక్క రక్తాన్ని మరి సిలువలో రక్తం కార్చడం జరిగింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రక్తము మన జీవితంలో ఏం చేస్తుంది, ఏం చేసింది ఇప్పటిదాకా? మనం ఏమనుకుంటాం, దేవుడు ఎందుకు రక్తాన్ని ఇచ్చాడు అని అంటే పాప క్షమాపణ కొరకు, పాపాన్ని క్షమించటానికి. ఇప్పుడు మనం డైరెక్ట్గా మోకరించి ప్రార్థన చేస్తే మన క్షమాపణ లభించింది. మనం ఏ గొర్రెనో, మేకనో, పావురానో తీసుకొచ్చి బలించాల్సినంత అవసరం లేదు. మోకరించి, దేవా నేను ఈ పాపమును చేశానని, పాపాన్ని ఒప్పుకొని నన్ను క్షమించయ్యా అంటే క్షమాపణ దొరికిపోయింది. కాబట్టి ఈ విధమైన పద్ధతి రావాలని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరణించటం జరిగింది. మరి ఈ యొక్క పద్ధతి జరిగాక ఓన్లీ ఒక కార్యమే మన జీవితంలో జరిగిందా? ఇంకే ఇతర కార్యాలు ఏమైనా జరిగాయా? అసలు యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మూలంగా మన జీవితంలో ఏమేమి జరుగుతాయి? ఒక్కొక్క వచనం ద్వారా మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నెంబర్ 136. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనము ఈ రక్తము మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే ఇంతకుముందు నీతిమంతులము కామా అనంటే ఉన్నారు నీతిమంతులు. బైబిల్లో పాత నిబంధనలో చాలామంది ఉన్నారు. ఆ కాలంలో ఒక్క నీతిపరుడు మాత్రమే కనబడెను అని ఉంటుంది బైబిల్లో. ఏ కాలం అది? ఆ కాలంలో ఆయన నీతిమంతుడి పేరేంటి? నోవాహు గారు. ఆ కాలంలో నీతిపరుడు ఒక్కడే కనబడేను కనుక ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడాను. అంటే పాత నిబంధనలో కూడా నీతిమంతులు ఉన్నారు, కానీ లెక్కేసుకుంటాం, వేళ్ల మీద లెక్కేసుకునే నీతిమంతులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ఇంకా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామంట.
తర్వాత ఇంకో వాక్య రూపంలో కూడా చూద్దాం. దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఎవరి ఉగ్రత? ఎందుకు దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది? మనం ఏం తప్పు చేస్తే దేవుని ఉగ్రత మన మీద ఉంది అని ఆలోచన చేస్తే, ఆదాము గారు, అవ్వగారు పండు తిన్నప్పటి నుండి దేవుని ఉగ్రత ఇప్పటికీ మన మీద ఉంది. మరి ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించేదేంటయ్యా అనంటే ఒక్కటే, అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రమే. మనల్ని తప్పిస్తూనే ఉంది, తప్పిచ్చేసింది కూడా. యుగాలకు మన తర్వాతి తరాలకు కూడా సరిపడంత మరి ఉగ్రతను తీసివేసేంత రక్తాన్ని ఆయన ప్రోక్షించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రక్తము చాలా అమూల్యమైనది మన జీవితంలో మనం అనుకుంటే. ఒక పాస్టర్ గారు సంఘంలో ఉండి బోధిస్తూ ఉంటే పాస్టర్ గారు అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము నీ కుటుంబాన్ని పరిశుభ్రపరిచిద్ది, నీ హృదయాన్ని పరిశుభ్రపరిచిద్ది, ఆయన రక్తము చాలా బలమైనది అని వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తి నుంచొని క్వశ్చన్ అడిగాడంట, అయ్యా మరి యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి అంత బలమే ఉంటే మరి ఎందుకు లోకంలో ఇంకా పాపాలు జరుగుతున్నాయి? మరెందుకు లోకంలో ఇంకా ఆ మనుష్యులు పాపపు ఆలోచనలు కలిగి ఉన్నారు? మరి ఆ రక్తం అందరిని పరిశుభ్రపరచాలి కదా, ఎందుకు మతాలని చెప్పి కొట్టుకుంటున్నారు, ఎందుకు దోపిడీలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన అడిగాడు. అప్పుడు పాస్టర్ గారు ఒక ఉదాహరణగా ఒక ఉపమానం రీతిలో చెప్పారు. ఇప్పుడు ఒక గది ఉంది. ఆ గదిలో ఒక పక్క సబ్బు, ఒక పక్క నీళ్లు, ఒక పక్క చిన్న గ్యాస్ స్టవ్, ఒక పక్క వంటకు కావాల్సిన సామాన్లు, ఒక పక్క చీపురు, ఒక పక్క చెప్పులు, అలా ఇంట్లో కావాల్సినంత సామాగ్రి ఉంది. ఇప్పుడు నువ్వు స్నానం చేయాల. నువ్వు స్నానం చేయాలంటే ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళాలి, సబ్బు తెచ్చుకోవాలి, ఒంటికి రుద్దాలి. లేదు అని కూర్చొని నేను స్నానం చేయాలంటే కుదిరిద్దా? కుదరదు. కాబట్టి ఈ లోకంలో దేవుని రక్తం ఉంది. ఆ రక్తం నీ జీవితంలో ఉపయోగపడాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని నువ్వు ప్రార్థన చేయకుండా రక్తం లేదు, రక్తం ప్రోక్షింపబడలేదు, రక్తానికి శక్తి లేదు అనటానికి వీలు లేదయ్యా అని ఆ యొక్క పాస్టర్ గారు మరి బదులు ఇవ్వటం జరిగింది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు రక్తాన్ని చిందించాడు అని చెప్పే కంటే ఆయన నా కొరకు చిందించాడని చెప్పటం మేలు. ఆ రక్తము మన కుటుంబంలో ఉండేలాగున ప్రార్థన చేయటం ఇంకా గొప్ప మేలు. ఆ రక్తం మన మీద ప్రోక్షింపబడాలి అని చెప్పి ప్రార్థన చేయటం మేలే. అందుకే దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి రక్తంలో నీ యొక్క వస్త్రములను ఉదుకుకొనుము అని ఉంటుంది. ఉదుక్కొని తెల్లగా చేసుకోవాలంట మన వస్త్రాలని. తెల్లగా చేసుకొని ఆ వస్త్రాన్ని ధరించుకొని రాజ్యంలోనికి రండి అని ఉంటుంది వాక్యం. కాబట్టి ఆయన యొక్క ఉగ్రత నుండి రక్తము మనల్ని తప్పించింది. ఆయన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చింది. తర్వాత ఇంకో మిగతా వాక్యములు కూడా చూద్దాం. 1 యోహాను 1 అధ్యాయము 7వ వచనం, 221 పేజ్ నంబర్. 1 యోహాను 1 అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను 1 అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వెలుగును తీసుకొచ్చారు. యెహోవా దేవుడు ఏ రీతిలో ఆదియందు భూమి ఎలా ఉంది అనంటే చీకటి అగాధ జలములపై అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. భూలోకానికి వెలుగు ఎప్పుడో తెచ్చాడు, కానీ మనిషి జీవితంలో మాత్రం వెలుగు ఇంకా రాలేదు. ఎందుకని? ఇక్కడ మనం కొన్ని సిచ్యువేషన్స్లో గమనిస్తే, మన ఇంట్లో 6 అవ్వగానే ఇంట్లో లైట్ వేయాలంటారు.
ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఒకవేళ ఊరు వెళ్ళినా సరే కనీసం బెడ్ బల్బ్ అయినా వేసి వెళ్ళాలా, ఇంట్లో చీకటి ఉండకూడదు అని అంటారు. మనం ఇంట్లో చీకటిని గమనిస్తున్నాం కానీ మన ఒంట్లో ఉన్న చీకటిని గమనించట్లే. చీకటి అంటే గుర్తొచ్చింది, నేను ఒక ప్రదేశంలో సండే స్కూల్ చెప్తూ ఉంటాను. ఆ ప్రదేశంలో ఇంతకుముందు ఇంకొక ఆమె సండే స్కూల్ చెప్పేదంట. పిల్లలు లేట్గా వచ్చేవాళ్ళంట. పాపం వాళ్ళు ఆమె టార్చర్ తట్టుకోలేక, పాపం ఆమెకు చెప్పే రీతి తెలియక పెద్దవాళ్ళకు చెప్తున్నట్టు చెప్తుంది సండే స్కూల్. వాళ్ళ విధానం వాళ్ళకి నచ్చక వాళ్ళు లేట్గా వస్తుంటే వాళ్ళందంట, మీలో చీకటి ఉంది అందుకే మీరు లేట్గా వస్తున్నారు రోజు అని అందంట. ఆ పిల్లలు నాకు చెప్పి నవ్వుకోవటం అంట. అంటే ఆ పిల్లలకి చీకటి అంటే ఏంటో కూడా తెలియదు, కానీ వాళ్ళలో చీకటి ఉందని చెప్పేసింది ఆవిడ. మళ్ళీ నవ్వొచ్చింది, చీకటి అనగానే అదే సిచ్యువేషన్ గుర్తొచ్చింది. కాబట్టి ఇంట్లో ఉన్న చీకటిని మనం గమనిస్తున్నాం కానీ మన హృదయంలో ఉన్న చీకటిని గమనించట్లేదు, మన కుటుంబంలో ఉన్న చీకటిని గమనించట్లేదు, మన ఆలోచనలో ఉన్న చీకటిని గమనించట్లేదు. దేవుడు అందుకే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి రప్పించడానికి ఆయన యొక్క ప్రయత్నము. మరి ఆ వెలుగులోకి వచ్చిన వారికి దేవుని యొక్క రక్తము విలువ తెలుస్తుంది అని చెప్పి మరి బైబిల్ తెలియచేస్తుంది. మరొక వాక్యము చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం, 206, పేజ్ నెంబర్ 206. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. మార్గము అనగా నూతనమైనదనియు జీవము గలదనియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం మూలంగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ధైర్యం కలిగిందంట. ఎవరికి? అన్యులకు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచొని ఇట్లా మాట్లాడగలుగుతున్నాను అని అంటే నా ధైర్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువాని రక్తం మాత్రమే. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఇంతకుముందు పాత నిబంధన కాలంలో యాజకులు లేవీ గోత్రికులు మాత్రమే మరి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి యాజకత్వం చేసేవారు. దేవుని యొక్క మరి ప్రత్యక్షతను వారు కన్నులారా చూచి ఇజ్రాయేలీల పాపములను గూర్చి మరి మొరపెట్టేవాళ్ళు. ఏ అన్యుడు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళిన యాజకుడు అనాలోచితంగా ఏదైనా పని చేస్తే వెంటనే ప్రాణం విడిచే సమయం అనుమతి అది. కానీ దేవుడు ఎప్పుడైతే రక్తాన్ని కార్చి ప్రాణాన్ని విడిచాడో తన శరీరానికి సాదృశ్యంగా ఉన్న అడ్డుతెర చిరిగింది. ఆ రక్తం మూలంగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే భాగ్యము మనందరికీ లభించింది. తర్వాత ఇంకో వాక్యం చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, పేజ్ నెంబర్ 227. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఆయన రక్తము మనల్ని ఏం చేసింది? మన పాపముల నుండి మనల్ని విడిపించుకునేలా, విడిచిపోయేలా చేసింది ఆయన రక్తం. దేవుని రాజ్యాన్ని మనకు అనుగ్రహించింది, యాజకులనుగా చేసింది. ఇన్ని గొప్ప కార్యాలు దేవుని యొక్క రక్తము మాత్రమే చేయగలిగింది. ఏ మానవుడి రక్తము ఇన్ని గొప్ప కార్యాలు చేయలేదు. ఇంతకుముందు రాజ్యం లేదా అనంటే ఉన్నది. ఇంతకుముందు రాజ్యం ఎవరికి ఉండేది? ఓన్లీ దేవుని బిడ్డలము అనిపించుకునే వారికే ఉండేది. దేవుని బిడ్డలు అని అనిపించుకోవాలి అంటే 10 ఆజ్ఞలు పాటించాలి పాత నిబంధనలో. మరి ఆ 10 ఆజ్ఞలు పాటిస్తూ సున్నతి చేయించుకోవాలి, ఇజ్రాయేలీలు అని అనిపించుకోవాలి, ఇజ్రాయేలీలు అనిపించుకొని దేవునికి బలులర్పిస్తూ ఇలా కొనసాగిస్తూ ఉంటే దేవుని యొక్క రాజ్యము వారిలో కొంతమందికి వచ్చేదేమో. ఇక మిగతా అన్యులందరూ నరకంలోనికే పోయేవాళ్ళు.
కాబట్టి దేవుడు ఏం ఆలోచన చేశాడు? అన్యులు నరకానికి వెళ్ళుట ఇష్టం లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని పంపి తన కుమారుని ద్వారా రక్త ప్రోక్షణ జరిగించి పాపముల నుండి రక్షించి అన్యులకు కూడా రాజ్యంలో స్థానాన్ని కల్పించాడు యెహోవా దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఏమనంటున్నాడు చూద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ఘనతయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ఇంకొక వాక్యం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగాను ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం మాత్రం ప్రోక్షింపకుండా ఉంటే పరిశుద్ధాత్మ వచ్చేవాడు కాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతుంటే శిష్యులు అంటారయ్యా వెళ్ళిపోతున్నారా అంటే, లేదు నేను మరలా తిరిగి వస్తాను, మీ కొరకు నివాసములు కలవు కానీ ఇంకొన్ని నివాసములు స్థిరపరిచి మరలా తిరిగి వస్తాను. అప్పటిదాకా మీకు తోడుగా, మీకు సలహాదారునిగా, మీకు అధ్యక్షులుగా, మీ మనస్సుకు తోడుగా ఒక వ్యక్తిని నేను మీకు అందజేస్తాను. ఆ వ్యక్తి పేరు పరిశుద్ధాత్మ అని చెప్పి ఆయన ఆరోహణం అవటం జరిగింది. మరి పాత నిబంధనలు పరిశుద్ధాత్మ ఉన్నాడా అంటే ఆయన ఆనవాలు లేవు పాత నిబంధనలు. మరి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లేకుండా జనాలు ఎలా బ్రతికారు అని అంటే దేవుని యందు భయము భక్తి. ఎందుకు అంటే అప్పుడు డైరెక్ట్గా దేవుడు కనిపించేవాడు, డైరెక్ట్గా తప్పు చేస్తే స్పాట్లో శిక్ష విధించేవాడు దేవుడు. కానీ ఇప్పుడు అంతగా మరి దేవుని కనపడటం తగ్గించేశాడు. ఎందుకు అని అంటే మనం చేసే పాపాలు మన అతిక్రమములు దేవునికి మనకు అడ్డుగోడగా పడి ఉన్నాయి. ఇంకా అడ్డుగోడను యేసుక్రీస్తు ప్రభువారు తొలగించినా సరే ఆ గోడ ఇంకా నిలిచే ఉన్నది. మనం ఇంకా దాన్ని కాస్తూ ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన హృదయములను మరి అదుపులోను సరైన మార్గంలోను తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. మనం ఏదైనా చెడు కార్యములు తలపెట్టాలి అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మనకేమైనా సలహాలు కావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సలహాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేదాకా ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు తోడుగా దేవుడు ఉంచటం జరిగింది. ఎందుకు? ఆయన రక్తం మూలంగా ఈ యొక్క అద్భుతం జరిగింది. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. చాలు. నిబంధన అంటే కింద ఫుట్ నోట్లో క్రొత్త నిబంధన అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించి మనకి ఇంకో క్రొత్త నిబంధనని అందించాడు. ఎందుకు క్రొత్త నిబంధన? మనకి ఉన్నటి నిబంధన సరిపోదా అని అంటే ఈ యొక్క పాత నిబంధనే గనక మరి ఇంకా కంటిన్యూ అయితే ఈ పాత నిబంధన అనేటువంటిది చాలా కఠినమైనటువంటి నిబంధన. ఈ నిబంధనలో మార్పు జరగకుండా క్రొత్త నిబంధన రాకపోయి ఉంటే ఇప్పటికీ ఎక్కడో ఒక చర్చ్ ఉండేది.
ఓన్లీ అక్కడ లేవీలే యాజకత్వం చేసేవాళ్ళు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ దేవుని గురించి చెప్పేవారు కాదు. మనకు కూడా 7 పండగలే ఉండేవి. మనం కూడా ఇజ్రాయేలీలాగే ఉండేవాళ్ళం. ఇజ్రాయేలీలు ఎవరు వచ్చి ఇట్లా సువార్తను ప్రకటించరు. కాబట్టి మనకెవరికి నిజ దేవుడు తెలియడు. కాబట్టి ఇవేమి జరిగాయి కాదు. ఓన్లీ ఇజ్రాయేలీలో దేవుణ్ణి నమ్ముకున్నవారు, ఆజ్ఞలు పాటించేవారు మాత్రమే పరలోకానికి వెళ్ళేవారు. మిగతా వారికి దేవుడు అంటే నిజ దేవుడు ఎవరో తెలియక నరకానికి వెళ్ళిపోయేవారు. కాబట్టి పాత నిబంధన ఉంటే కొంతమంది మాత్రమే రక్షింపబడతారు. అదే క్రొత్త నిబంధన వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వారు రక్షింపబడతారని దేవుడు తన రక్తాన్నిచ్చి నిబంధనను క్రొత్త నిబంధనగా మార్చాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. చాలు. ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కానీ రక్తాన్ని ప్రోక్షించకుండా ఉంటే మనం ఈ భూలోకంలో చనిపోయి ఉంటే చనిపోయిన వారంగానే ఉండేవాళ్ళం. మనలో తీర్పు ఉండేది. ఆ తీర్పులో మనకి 1,00,000 లోపాలు కనిపించేవి. దేవునికి మనకు ఆ యొక్క పరలోకము అందకుండా ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రావటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించడం ద్వారా మనం ఈజీగా క్షమాపణ కోరుతున్నాం. సపోజ్ వెంటనే ఏదో ఒక పాపపు ఆలోచన వచ్చేసింది మైండ్లో. ఆ యొక్క ఆలోచన క్రియేట్ అయిపోయింది, ఆలోచించేసాం. వెంటనే మనం ఇప్పుడు ఆలోచనకు తగినట్టుగా వెంటనే మోకరించి ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే ఖచ్చితంగా క్షమాపణ దొరికిద్ది. అదే పాత నిబంధనలో అయితే అయ్యో నాకు పాపం ఆలోచన వచ్చిందని చెప్పి గబా గబా బజార్ వెళ్ళి ఆ బజార్లో ఏదో వారికి తగ్గట్టుగా ఒక మేకనో గొర్రెనో ఏదో ఒక జంతువును కొని ఆ జంతువుని తీసుకువెళ్ళి బలి ఇవ్వాలి. లేదు డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు? బలి ఇవ్వటం కుదిరిద్దా? కుదరదు. ఆ పాపం ఉండి 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 తన జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. మనిషి పాపం చేస్తూనే ఉంటాడు. ఆ పాపం పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, రక్తము కార్చటం మూలంగా మనకు కొత్త నిబంధన వచ్చింది. మృతులలో నుండి మనము తిరిగి లేవటానికి అనుకూలమైనదని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము అమూల్యమైన రక్తము. అందుకే నీ రక్తమే అమూల్యమైనది అని చెప్పి పాట ఉంటుంది. కాబట్టి ఆ రక్తము మనలో ఉండాలి. ఆ రక్తము మన మీద ప్రోక్షింపబడాలి. ఆ రక్తము మన కుటుంబంలో ఉండాలి అని చెప్పి ఎప్పుడు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క రక్తము సమస్త పాపముల నుండి విడిపించును, సమస్త వ్యాధుల నుండి విడిపించును, సమస్త రోగముల నుండి తప్పించును, సమస్త సమస్యల నుండి ఆ యొక్క రక్తము తప్పించును. కాబట్టి దేవుడు అందుకే ఆ యొక్క కార్యక్రమం ఇంకా కొనసాగించమన్నాడు. ఏంటి? ద్రాక్షారసము రొట్టె కార్యక్రమాన్ని నేను వచ్చే వరకు ఈ యొక్క పద్ధతిని కొనసాగించండి అని చెప్పి దేవుడు అంటాడు. కాబట్టి ఆయన యొక్క రక్తము మీరు స్వీకరించటం ద్వారా మీకే మేలు కలుగుతుంది. ఆ యొక్క రక్తము ఉన్నది అని చెప్పి పక్కన పెట్టుకోవటం కంటే ఆ యొక్క రక్తమును మీరు కుటుంబంలోనికి ఆహ్వానిస్తే మీకే మేలు కలుగుతుంది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. చిన్న మాటలు మన హృదయంలో, మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక. ఆమేన్. అందరూ తలుచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు. వందనములు తండ్రి. ఎంతోమంది రోజు నుంచి నశించి పోషణగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు నా తండ్రి. ఈరోజు వినేటటువంటి వాక్య భాగం ఎక్కడ వ్యర్థముగా పోకుండా మా హృదయాల్లో భద్రపరచండి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి. వాతావరణం స్వాధీనంలో ఉంచుకోమని యేసుని బట్టి అడిగి వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఆదివారపు దినమును అనుగ్రహించి నేను స్తుతించి గణపరిచి ప్రార్థించే కృపను మా అందరికీ అనుగ్రహించారు. వందనములు. నా తండ్రి, పాటల్లోను వాక్య భాగంలోను ప్రార్థనలోను తోడుగా ఉన్నారు. వందనములు. వాతావరణమును మీ స్వాధీనంలో ఉంచుకున్నారు. వందనములు. నా తండ్రి ప్రభా, ఈ రోజునైనా మీరు కార్చినటువంటి రక్తము తండ్రి, నీ కుమారుని ద్వారా నా తండ్రి ప్రభా మేము పొందినటువంటి మేలును బట్టి తండ్రి మేము ఈరోజు ధ్యానించుకొని ఉన్నాము నాయన. అయా, ఈ యొక్క రక్తము నా తండ్రి ప్రభా మా జీవితాల్లో అద్భుతాలు చేయుటకు సహాయం చేయండి. అయా, నీ యొక్క రక్తము అమూల్యమైనది, నిష్కళంకమైనది. నీ యొక్క రక్తము మా హృదయంలో భద్రపరిచి నాయన మాకు పవిత్రతను అనుగ్రహించండి. నీ రక్తంలో మా యొక్క వస్త్రమును ఉదుకుకొని నా తండ్రి అయా ప్రభా మా యొక్క మరకలను తొలగించుకొని నీ రాజ్యంలో ప్రవేశించుటకు మాకు సహాయం చేయండి. నా ప్రభా, నీ రాకడకు మేము సిద్ధపడి నాయన నీతో పాటు తండ్రి ప్రభా రహస్య రాకడలో మేము కూడా ఎత్తబడే కృపను మాకు అనుగ్రహించండి. విడవబడితే తండ్రి ఎంత కష్టమో మేము ఎరిగి ఉన్నాము నాయన. ఎన్ని బాధలు పడాలో మేము తెలుసుకొని ఉన్నాము నాయన. అట్టి విధముగా మేము ఉండకుండా నా తండ్రి సంఘంలో మేము కూడా పాలిభాగస్తులయ్యే కృపను మాకు అనుగ్రహించండి. ఎటువంటి కల్మషము లేనటువంటి మనస్తత్వములను, చిన్న పిల్లలు పోలినటువంటి మనస్తత్వములు కలిగి ఉండాలి, రాజ్యంలో స్థానం కావాలంటే అన్నారు తండ్రి. అటువంటి మనస్తత్వాలను మాకు అనుగ్రహించండి ప్రభువ. మా కుటుంబాల్లో మీరు నిలిచిన తండ్రి మా యొక్క ఉన్నటువంటి శోధనలు, బాధల నుండి తొలగించిన ఆయన మా ఆర్థిక పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అనుదినము నా తండ్రి నిన్ను ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించారు. వందనములు. మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం ఉపవాస ప్రార్థనా దినం ముందు మేమందరము సమకూడిని స్తుతించడానికి సహాయం చేయండి. ఈరోజు జరిగినటువంటి ఆదివారపు పరిచర్లో తోడుగా ఉన్నారు. వందనములు. ఈ యొక్క పరిచర్ను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. వచ్చినటువంటి సండే స్కూల్ బిడ్డలను బట్టి వందనములు. సండే స్కూల్ నిర్మించినటువంటి స్థాపించినటువంటి తండ్రి చర్చెస్ని బట్టి వందనములు. ఆ యొక్క పాస్టర్స్ని బట్టి, వారి సంఘమును బట్టి వందనములు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మినిస్ట్రీని ఆశీర్వదించండి తండ్రి ప్రభు. మినిస్ట్రీలో తండ్రి ఇంకా ఏమేమి చేయాలో మాకు తెలియజేయండి. అభివృద్ధి చెందుటకు తండ్రి మా యొక్క గొప్ప ఆలోచనలను మాకు అనుగ్రహించండి. మా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోండి, సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక పరిస్థితుల్లో తోడుగా ఉండండి, ఆహార విషయంలో తోడుగా ఉండండి. అయా, వర్షాకాలం రాబోతుంది నాయన. అయా తండ్రి, ఎక్కువ వర్షపాతము లేకుండా నా తండ్రి ప్రభా మితమైన వర్షము అనుగ్రహించమని కోరుకుంటూ తండ్రి అయ్యా, ఈ కొన్ని రోజులు తండ్రి ప్రభా అధిక ఎండలు లేకుండా నాయన మంచి ఆరోగ్యములు మాకు అనుగ్రహించి మరలా వచ్చే శనివారం మేమందరం సమకూడి ఏకంగా నిన్ను తండ్రి స్తుతించి గణపరిచే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని యేసునామమున పట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.